వెడమ బొజ్జు పటేల్ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడమ బొజ్జు పటేల్ గెలిచారు. ఇక్కడ గత ఎన్నికల్లో 77.46% ఓటింగ్ నమోదు కాగా ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 33.79%. వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 4702 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. మరి ఖానాపూర్ సెగ్మెంట్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, వెడ్మ బొజ్జు పటేల్ గురించి జనం ఏమనుకుంటారు, ఎంత స్కోర్ ఇస్తున్నారు, బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటో చూద్దాం. అయితే అసెంబ్లీకి హాజరు కూడా మనం చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు నడిస్తే ఎన్ని రోజులు హాజరయ్యారో మనం చూస్తున్నాం. 55 రోజులకు 50 రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు. పర్వాలేదు, బాగానే హాజరు అనేది బాగానే కనిపిస్తోంది, హాజరు శాతం అనేది బాగానే ఉంది. సో ప్రజా సమస్యల ప్రస్తావన ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, సో అక్కడ ప్రజలు ఏం చెప్పారు, వెడ్మ బొజ్జు పటేల్ గురించి బిగ్ టీవీ సర్వేలో ఆయనకు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటారు అసెంబ్లీలో అనేది ప్లస్ పాయింట్గా ఉంది. ప్రజలతో మమేకం అవుతారు, రోడ్ల నిర్మాణం పైన ఫోకస్ పెడుతున్నారు. సహజంగా యూత్ ఒక యువకుడు కాబట్టి ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వడం కోసం కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు కాబట్టి సహజంగానే అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో అది జరుగుతోంది, అది ప్లస్ పాయింట్గా ఉంది. నెక్స్ట్, డ్రైనేజీ మెరుగుదల, డ్రైనేజీ సమస్యలు అనేవి అక్కడ పరిష్కారం అవుతున్నాయి, అది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. వెడ్మ ఫౌండేషన్తో సోషల్ సర్వీస్ చేస్తున్నారు, అదొకటి కూడా ప్లస్ పాయింట్గా ఉంటే. కిసాన్ మేళాతో రైతులకు మేలు, కిసాన్ మేళా పెట్టడం, రైతాంగం సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం, ఆ సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావిస్తుంటారు. ఎమ్మెల్యేకు క్యాడర్ సపోర్టు ఉంది. సో ఎమ్మెల్యేకు క్యాడర్ సపోర్ట్ ఉండడం వల్ల కూడా సమస్యలకు పరిష్కారానికి కొంచెం ఎక్కువగా స్కోప్ ఉంటుంది. అంటే క్యాడర్తో ఏమైనా సమస్యలు, ప్రజా సమస్యలు క్యాడర్తో చెప్పుకోవడం కావచ్చు, క్యాడరు ఎమ్మెల్యేకి చెప్పుకోవడం కావచ్చు, ఇట్లా ఫైనల్గా అటు క్యాడర్కు ఇటు ప్రజలకి అనుసంధానం అయ్యి సమస్యలు అనేవి సాల్వ్ అయ్యే ప్రయత్నం జరుగుతుందనేది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, కడెం ప్రాజెక్టు మొత్తం 18 గేట్ల రిపేర్లు పూర్తి. కడెం ప్రాజెక్ట్ అనేది దాని కింద కొన్ని వేలాది ఎకరాలు ఆయకట్టు ఉంటుంది. సో ఆ కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల రిపేర్లు పూర్తి చేయడం అనేది కూడా ప్లస్ పాయింట్గా ఉంది. సో అది ఎప్పటి నుంచో ఉన్నాయో పాత గేట్లు, ఆ పాత గేట్లను రిపేర్లు చేయడం, వాటికి కావాల్సినటువంటి రిపేర్లు, తద్వారా నీటిని అక్కడ చాలా సమర్థవంతంగా దాన్ని నిల్వ చేసే విధంగా, జలాశయంలో స్టోర్ చేసే విధంగా ఆ గేట్లు ఉపయోగపడుతుంటాయి. ఖానాపూర్లో సెంట్రల్ లైటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. సో దాని ద్వారా ఆ పట్టణం అనేది మరింతగా కాంతివంతంగా కనిపిస్తోంది అనేది ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ ఏంటి, వెడ్మ బొజ్జు గురించి ఏం మైనస్ పాయింట్స్ చెప్పారు. ఉట్నూరులో ఎక్కువగా ఉంటున్నారు అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూరుకి తరలించేటువంటి ప్రయత్నం ఒకటి సాగుతోంది అనేది కూడా కొంతమంది దాన్ని అపోజ్ చేస్తున్నారు. సో అది మైనస్ పాయింట్స్గా. మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. వెడ్మ బొజ్జు పటేల్ ఖానాపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి మరి జనం ఏం ఆశిస్తున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు, జనం కోరుకుంటున్నది ఏంటి. ఖానాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది. తర్వాత రోడ్ డివైడర్ వేయాలి, వెడల్పు చేయాలి. ఖానాపూర్ అనేది ఆ పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ పట్టణం కాబట్టి దానికి రోడ్లు వెడల్పు చేయాలి, తర్వాత ఆ డివైడర్ ఒకటి వేయాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. సీసీ రోడ్లు నిర్మించాలి, నియోజకవర్గ వ్యాప్తంగా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, డిగ్రీ కాలేజీ నిర్మించాలి, కడెం మెయింటెనెన్స్కు నిధులు పెంచాలి. కడెం ప్రాజెక్ట్ అనేది ఇందాక మనం చెప్పినట్టుగా అది చాలా ఎక్కువగా, దానివల్ల చాలా ఏరియాలు, ఆయకట్టు ఏరియాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో వాటి మెయింటెనెన్స్ తగిన విధంగా మెయింటెనెన్స్ చేయాలి. ఆ గేట్లు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం కావచ్చు, దానికి కావాల్సినటువంటి అవన్నీ కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా చూస్తే ఆ నిధులు పెంచితే బాగుంటుంది అనేది జనం కోరుకుంటారు. పెండింగ్ పోడు పట్టాలు ఇవ్వాలి. ఎక్కువగా అది అడవి ప్రాంతం కాబట్టి పెండింగ్ పోడు పట్టాలు పెండింగ్లో ఉన్నాయి. చాలామంది అక్కడ పోడు వ్యవసాయం చేస్తుంటారు. సో పోడు వ్యవసాయం అంటే అడవిలోకి వెళ్ళి వాళ్ళకు ఎంతవరకు అయితే వాళ్ళు చేయగలుగుతారో అంతవరకు వ్యవసాయం చేసుకుని ఉంటారు. సో వాళ్ళకి పోడు పట్టాలు అనేవి ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ పట్టాలు అందించాలి, పోడు భూములకు ఆ పట్టాలు అందించాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, కవ్వాల్ మీదుగా వాహనాలను వెళ్ళనివ్వాలి. కవ్వాల్ అనేది రిజర్వ్ ఫారెస్ట్, ఇది ఒక పులుల సంరక్షణ కేంద్రంగా కూడా భారత ప్రభుత్వం దీన్ని గుర్తించింది. అక్కడ అనేక జంతువులు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. బట్ అయినా కూడా కొన్ని నిర్దేశితటువంటి సమయంలో అక్కడ వాహనాలను వెళ్ళనివ్వాలి. కవ్వాల్లో చాలా వరకు వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి కొంతవరకు రాకపోకల్ని అక్కడ ఆపేస్తున్నారు. అట్లా కాకుండా
కొంచెం నిర్దేశిత సమయాలలో అక్కడి నుంచి లోపల నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర నుంచి లోపల నుంచి వెళ్ళనివ్వాలి అని జనం కోరుకుంటున్నారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దు అనేది మరొకటి అయితే, తర్వాత గంగాపూర్ వాగు వంతెన పూర్తి చేయాలనేది కూడా కోరుకుంటున్నారు. దానివల్ల వంతెన పూర్తి చేస్తే ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వెడ్మా బొజ్జు పటేల్కి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనం చూసాం. సో బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 35%, వ్యతిరేకం 30%, తటస్థం 35%. సో మనం ఇక్కడ చూడొచ్చు అనుకూలము అలాగే తటస్థము 35% ఈక్వల్గా మనకు కనిపిస్తున్నాయి. వ్యతిరేకం మాత్రం 30%, అది కూడా అనుకూలతకు దగ్గరగానే ఉంది. అంటే కొంచెం సిచ్యువేషన్ మాత్రం ఈ సమయానికి టఫ్గానే కనిపిస్తోంది. అనుకూలం ఎంత ఉందో వ్యతిరేకం కూడా ఆల్మోస్ట్ దగ్గర దాకా ఉంది. అలాగే తటస్థం కూడా అనుకూలం అంత ఉంది. కాబట్టి సో ఇంకా పనితీరు చాలా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు మీ నుంచి కోరుకుంటున్నటువంటి అనేక ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మీరు ఏవైతే హామీలు ఇచ్చారో జనానికి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. జనం కోరుకుంటున్నవి చేస్తే గనక అనుకూలం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. తటస్థాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తేనే అనుకూలత మరింతగా పెరుగుతుంది. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కొంచెం కష్టమే అన్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. సో వెడ్మా బొజ్జు పటేల్ ఖానాపూర్ ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా, ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు అందిస్తున్న స్కోర్ ఎంత అంటే 35% మాత్రమే.